కదా. హలో మేడం, ఎక్కడున్నావు నువ్వు? రా బయటికి. దాక్కోడదు. హాయ్ అక్క. హాయ్ హాయ్. హలో పిల్లలు, బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్. గట్టిగా చెప్పండి, హాయ్ అని చెప్పండి. హాయ్. ఓకే హాయ్. బాగున్నావా? బాగున్నానక్క. నీ ఇంతకీ నీ పేరు నాకు గుర్తులేదమ్మా. మీకు ఎవరికైనా గుర్తుందా? చట్టి ముక్క. అమ్మా నీ పేరు చట్టి ముక్క అంటమ్మా. కాదక్క, చట్టి ముక్కు. నా పేరు చెప్పిన వాళ్ళకి నేను ఒక చాక్లెట్ ఇస్తానక్క. నీ అరే ఏం పేరా? నో స్వీటీ అంట. నో 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 కాదంట, మీరు తప్పు చెప్పారంట. స్వీటీ కాదంట. నో. సరే ఇంకో పేరు గెస్ట్ చేయండి, అయితే చాక్లెట్ ఇస్తుందంట. చెప్పుకోండి చూద్దాం. చెప్పండి. డాలీ అంట. నీ పేరు డాలీ అంట. నో అక్క, రాంగ్ ఆన్సర్. జో. నీ పేరు జోనా? నో అక్క, జో కాదంట. అరే స్వీటీ కాదంట్రా. స్వీటీ కాదు, రేవన్. జో కాదు. రేవన్ అంటే లోయకాకి, ఇది కాదు అక్క. వారు ఫెయిల్ అయిపోయారు అక్క. అరే మీరు అందరూ ఫెయిల్ అంటారా? ఎవరు చెప్పండి. అవునక్క. జ్యోతి అంట. నీ పేరు జ్యోతియా? కాదక్క. ఏ కాదంట. జూహియా? కాదక్క. సరే ఆగండి ఆగండి మీరందరూ. అయ్యో, నా పేరు మర్చిపోయారక్క వీళ్ళందరూ. అవును మర్చిపోయాం మేమందరం. అవునక్క, నాకు చాలా బాధ ఎత్తుందక్క. సరే సరే వద్దులే, నువ్వే చెప్పులే. మేము అంటే ఎప్పుడో ఏప్రిల్లో జరిగింది కదా, వరకు పేరు గుర్తుండాలంటే కొంచెం మర్చిపోతాం కదా. సరే నువ్వే చెప్పులే. నీ పేరేంటి? నా పేరక్క. నీకెందుకక్క? ఇంత పోనీలే అని మంచిగా చేసుకొని పేరు అడిగితే ఏమంటుందిరా? నీకెందుకు అంటున్నావా? నీ పేరు తెలియకుండా నేను ఎలా పిలవమంటావు? నీకెందుకక్క? ఒరే ఒరే కాదమ్మా, ఇప్పుడు నీ పేరు తెలిసి లేకపోతే నేను చట్టి ముక్క అని పిలవమంటావా ఏంటి చెప్పు? కాదక్క. కాదక్క, చట్టి ముక్కు కాదు కదా. మరి నీ పేరేంటో తెలిస్తే నీ పేరు పెట్టి పిలుస్తా. నీకెందుకక్క? నాకెందుకంటదేంట్రా బాబు? అరే మిమ్మల్ని అడిగితే మీ పేరు చెప్పారా లేదా నాకు? చూడు వీళ్ళందరూ ఎంత చక్కగా పేరు చెప్తున్నారు. నువ్వు చాలా బ్యాడ్ గర్ల్ లా ఉన్నట్టున్నావే. కాదక్క, నీ పేరు బ్యాడ్ గర్ల్. మంచి గర్ల్ అక్క. నేను మంచి గర్ల్ నువ్వు? అవునక్క, చాలా మంచి గర్ల్ అక్క. నువ్వు మంచి గర్ల్ అయితే నాతో మాట్లాడాలిగా. నీ పేరు అడిగితే చెప్పాలి కదా. చెప్తున్నాను కదక్క. చెప్పు నీ పేరేంటి చెప్పు. నీకెందుకు? ఓహో పేరే అదా? ఓ నీ పేరే నీకెందుకా? అవునక్క. ఓరి నాయనో. చాలా బాగుంది కదక్క. చాలా బాగుంది. నువ్వు చాలా తింగర్ గర్ల్ అని నాకు అర్థమైంది కదా. కాదక్క. సరే కానీ నీ పేరే ఇంత వంకరగా చెప్పావు అంటే సరే కానీ నువ్వు మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ అందరు చేసినట్టు చేస్తుందక్క. అందరు చేస్తుందంటే ఏం చేస్తుందో చెప్పు. వంట చేస్తుందక్క. వంట చేస్తుందా? అవునక్క. ఆహా ఓకే ఓకే, వంట చేస్తుందా? సరే ఇవాళ ఏం వంట చేసింది మీ మమ్మీ? అక్క మా మమ్మీ దొండకాయ కూర చేసింది అక్క. దొండకాయ కూర చేసిందా? అవును. సరే మనమైతే మనందరం కలిసి ఏం తిన్నారా? బిర్యానీ తిన్నాం కదా. బిర్యానీయా? అయ్యో నేను మిస్ అయిపోయానక్క. నువ్వు ఇవాళ ఉదయం నుంచి లేవా ఇక్కడ? ఉన్నానక్క. మరి నువ్వు బిర్యానీ ఎలా మిస్ అయిపోయావు? భోజనం టైంలో పక్క వీధిలో మటన్ బిర్యానీ పెడుతున్నారంటే వెళ్ళిపోయానక్క. మటన్ బిర్యానీ పెట్టాను లేవా అక్క? ఇక్కడ దానియేలు భోజనం అన్నారక్క. దానియేలు కూడా ఉన్నాడా? దానియేలు భోజనం అన్నారక్క. ఓహో ఇక్కడ దానియేలు భోజనం వెళ్ళిపోయావా నువ్వు? అవునక్క. మటన్ బిర్యానీ కోసం వెళ్ళిపోయిందంట. అవునక్క. సరే కానీ ఇవాళ ఉదయం నుంచి నువ్వు ఉన్నావు కదా, నాకు నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది, చెప్పమంటావా? ఏం కంప్లైంట్ అక్క? నువ్వు ఎవరితో జుట్టు లాగేసేసి వెళ్ళిపోయావుంట మటన్ బిర్యానీ తినడానికి, నిజమా కాదా? అవునక్క, నేను జుట్టు లాగానక్క. జుట్టు లాగేవు కదా? తన్నేసావా? అవునక్క. అమ్మో జుట్టు లాగి తన్నేసి చేసావు అని కిచ్చాను కూడా అక్క.
గిచ్చావు కూడా నరే అవునక్క. ఎవరన్నా గిచ్చింది చంపకు నిన్నేనా? చెల్లమని కొట్టానక్క. నిన్నేనా మీరే అదే అక్క, కొట్టుకున్నట్టు అక్కడ కనిపించింది చివరు ఉంది కదక్క అక్క, ఆ. అక్కడక్క. ఓహో నిన్న అందుకేనా ఏడ్చింది పాపం. అవునక్క. తప్పు కదా ఇవన్నీ చేయొచ్చు అసలు. తప్పు కాదక్క. తప్పు కాదా? కాదక్క, అసలు ఎందుకు కొట్టావు నువ్వు అసలు? కొట్టాలనిపించింది అక్క. మరే ఈ పిల్లతో పెట్టుకోకండ్రా ఎవరు. అసలు పేరు అడితేనే నీకెందుకు అని పేరు పెట్టుకుంది అంటే వీళ్ళతో అసలు కష్టం. సరే కానీ నీతో పాటు నువ్వు ఒక్కటే వచ్చావా ఇంకెవరైనా వచ్చారా? అక్క ఆ, నాతో పాటు ఆ. మా తాత వచ్చాడక్క. తాత వచ్చాడా? అవునక్క. ఒరే తాతను తీసుకొచ్చిందంట్రో ఈరోజు. సరే ఏది మీ తాతను చూపి చూద్దాం. వస్తున్నాడక్క. ఓ తాత. తాత వస్తున్నాడంట. ఎక్కడున్నాడు తాత చూద్దాం. పాపం ఆ తాతను ఎన్నిసార్లు కొట్టిందో. తాత మనవరాలా మనవరాలా ఎక్కడున్నావు మనవరాలా? రే ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఓ నా వెనకుందా? మనవరాలా నీకెందుకమ్మా మనవరాలా ఎక్కడా? అరే వచ్చాడు తాత వచ్చాడు. హలో తాత రా బయటికి రా. వస్తున్నాడు పాపం వణికిపోతా వస్తున్నాడు. పెద్ద అని అనుకుంటా. జుట్టంతా ఎలా ఉందిరా? చాలా తెల్లగా ఉంది కదా. ఆహా. అమ్మా అమ్మా తాత ఎవరమ్మా నన్ను పిలిచింది? తాత ఏమైంది తాత? నీ గొంతు నువ్వు అంతా ఇంతకుముందు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేంటి ఇలా తయారైపోయావు? మధ్యాహ్నం భోజనం తిన్నాక ఆ, కునుకుపాట్లు వస్తున్నాయి అమ్మా. ఇది కునుకుబాటు వచ్చిందా? నిద్రేస్తావా ఆల్రెడీ? వేసేసానమ్మా. సరే కానీ నీ మనవరాలు ఏంటి అసలు? నీ మాట ఏమైనా వింటుందా నీ మనవరాలు? వీబీఎస్గా వచ్చింది కదమ్మా, మాట వింటదమ్మా. వీబీఎస్కి వస్తే మాట వింటారా? మీరందరూ వీబీఎస్కి వస్తున్నారు కదా రిట్రీట్లకి. కానీ వెనకున్న మీ పేరెంట్స్ ఏం చెప్పారు తెలుసా? వీబీఎస్కి అదిగో ఇప్పుడే చెప్పేస్తున్నారు చూడండి. చెప్పిన ఒక్క పూటే తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళీ అదే అల్లరంట, మళ్ళీ అదే కొట్లాడుకోవడం అంట. మమ్మీ డాడీ ఏదైనా పని చేస్తే వెళ్ళి అన్నకి చెప్పుకోపో, తమ్ముడికి చెప్పుకోపో అని అంటున్నారంట. అవునా? అవును కదా పేరెంట్స్, మీరందరూ చెప్తున్నది అదే కదా. సో మీ కంప్లైంట్స్ అవి ఓకే. ఆ అమ్మాయిలాగానే మీరు కూడా అలానే ఉన్నారా? మరి మీ పేరు చెప్తున్నారు. సరే కానీ ఇంతకీ నీ మనవరాలి పేరేంటి? మా మనవరాలి పేరమ్మా ఆ, వచ్చిదిగా చెప్పి తాగు. నాకేం చెప్పలేదయ్యా. మనవరాలా అమ్మా మనవరాలా నన్ను పిలిచి ఎక్కడికి వెళ్ళావే? తాతయ్య వస్తున్నాను తాతయ్య. రా మనవరాలా. వస్తున్నాను తాతయ్య. ఆ, చెప్పు తాతయ్య. ఎక్కడికి వెళ్ళావు? తాతయ్య మా ఆ. ఫ్రెండ్ పిలిచాడు తాతయ్య. విబిఎస్ ఇంకా ఉందంట కదా, మధ్యలో వచ్చేసావేంటి? నాకు ఆ బీబీఎస్ లో ఒకరు కొట్టేసి వచ్చేసింది తాతయ్య. అయ్యో అలా చేయకూడదు కదా. చేయొచ్చు తాతయ్య. ఎందుకు? ఎందుకంటే ఆ, ఈరోజు నేను లెసన్లో అది నేర్చుకున్నాను తాతయ్య. అరే అవునా? లెసన్లో అవునా? లెసన్లో కొట్టమని చెప్పారా? అవునక్క. ఏయ్ అబద్ధకు లెసన్లో తిట్టమని చెప్పారా? అవునక్క. జుట్టు లాగమని చెప్పారా? అవునక్క. మరి నువ్వెందుకు అవన్నీ చేస్తున్నావు? అక్క ఆ, నేను లెసన్లో ఆ, ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు కదా, ఆ, ఆ ఉన్నాడు. కుర్రోడు ఆ, వాళ్ళ నాన్న మాట ఆ, వినకుండా ఆ, వాళ్ళ నాన్న ఎదిరించి ఉమ్, వాళ్ళ నాన్న కొట్టి ఆ, డబ్బంతా తీసుకెళ్ళిపోయి ఆ. దుర్వ్యాపారం చేశాడక్క. మనందరం కలిసి ఈ లెసన్ విన్నాం కదా ఈరోజు. మరి అయితే ఆ లెసన్లో అసలు ఆ అబ్బాయి ఎవరిని ఓకే వాళ్ళ అబ్బాయి కొట్టాడు కాబట్టి నువ్వు కూడా కొట్టేసి వెళ్ళిపోయావా? అవునక్క. అమ్మో వెరీ బ్యాడ్ గర్ల్. మన తాత కొంచెం నీ మనవరాలకి చెప్పు తాత, మాటే వినట్లేదు. అది కాదు మనవరాలా, ఆ చిన్న కొడుకులా చేయొద్దని చెప్తున్నారు వీళ్ళు. చెయ్యాలేమో అనుకుని చేశాను తాతయ్య. అలా ఎందుకు చేస్తున్నావు? అలా చేస్తే బాగుంటుందని. అలా చేసినందుకు చిన్న కొడుకు ఏమైంది పిల్లలు? చిన్న కొడుకు ఏమైపోయాడు? ఇంట్లో నుంచి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఇంకేమొచ్చింది? అతను డబ్బు పోగొట్టుకున్నాడు, మమ్మీ డాడీ వాళ్ళు విడిచేసాడు, అంతా విడిచేసి ఇంటికి ఎలా వచ్చాడు రా? చనిపోయి వచ్చేసాడా? అక్క ఆ, జీన్స్ ప్యాంట్ వేసుకొని ఆ, రేపన్ కళ్ళజోడు పెట్టుకొని ఆ. బిఎండబ్ల్యూ కాల్లో దిగాడక్క. అరే అవునా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి జీన్స్ ప్యాంట్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని బిఎండబ్ల్యూ కారులో దిగాడా? అవునక్క.
ఏ ఏం వినిందిరా బాబు ఈ అమ్మాయి అసలు? అక్క నాకు అదే వినపడింది అక్క. ఎవరు చెప్పింది? ఏ అక్క చెప్పారు నీకు? మానసక్క అక్క. ఒరే ఒరే నేను చెప్పానంట. నీతో పెట్టుకుంటే నువ్వు నన్ను కూడా వెళ్ళి పాస్టర్ గారికి అదే చెప్తావా ఏంటి? మానసకి ఇది చెప్పిందని. అవునక్క. పో నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా బాబోయ్. నీతో నేను ఉండనక్క, వెళ్ళిపోతానక్క. వద్దు, నువ్వు ఇక్కడే ఉండి. ఇక్కడైతే పాస్టర్ గారి దగ్గర 4 తంతారు. అక్క నేను ఇక్కడ ఉంటే 21 రోజులు ఉపవాసాలు చేయాలక్క. నేను చేయనక్క. పొద్దున్నే 4 లేపేస్తారక్క. నేను లేగనక్క. ఉంటే కాస్త కొట్టడం అవన్నీ మానుకుంటావు కదా నువ్వు. లేదక్క, నా వల్ల కాదక్కో. ఈ పిల్ల మారదు, వేస్ట్ కదా. వేస్టా? నేను మారనక్క. చిన్న కుమారుడు కూడా వాళ్ళ డాడీ ఎదుట, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎదుట ఎలా వెళ్ళిపోయాడు బయటికి? వేస్ట్ లాగా వెళ్ళిపోయాడు. కానీ మరలా తన తప్పు తను తెలుసుకొని ఇంటికి ఎలా వచ్చాడు? బెస్ట్ లాగా వచ్చాడు. ఎలా వచ్చాడు? చిరిగిపోయిన బట్టలతో వచ్చిన వాళ్ళ డాడీ ఎదుట ఎలా ఉన్నాడు నాన్న? తన తప్పును వదిలేసి వచ్చేసాడు. కాబట్టి ఇదిగో చెల్లి, నువ్వు కూడా నేను చెప్పిన మాట వింటావా? వింటానక్క. నిజంగా అక్క. ఓకే. ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి ఎలా వచ్చాడో తెలుసా? తన తప్పుల్ని, తన పాపాన్ని అంతా వదిలేసేసి వచ్చాడు. అవునక్క. పిల్లలు ఎలా వచ్చాడు రా ఇంటికి? తన పాపాన్ని విడిచిపెట్టి వచ్చేసాడా? తన పాపాన్ని కూడా తీసుకొని వచ్చాడా? తీసుకొని వచ్చాడక్క. తన పాపాన్ని ఏం చేసుకొని వచ్చాడు? తీసుకొని వచ్చాడక్క. కాదు, ఉండు, మా ఫ్రెండ్స్ చెప్తా. తన పాపాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టి వచ్చేసాడు. అలాగా నువ్వు కూడా ఏం చేయాలంటే ఈరోజు అలా విడిచిపెట్టి వచ్చేసావనుకో, మీ మమ్మీ డాడీ నిన్ను బాగా ప్రేమిస్తారు. సరేనా? సరేనక్క. మీ మమ్మీ డాడీ నీ గురించి ఏమనుకుంటున్నారు చెప్పు ఒకసారి. నా గురించి అక్క? చెడ్డ పిల్ల అనుకుంటున్నారా? అవునక్క. ఇంకేమనుకుంటున్నారు? చెప్పిన మాట అంటారక్క. మీ మమ్మీ ఇందాక నాకు వచ్చి ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పిందక్క? ఈ పిల్ల చాలా అల్లరి పిల్ల, మా ఇంట్లో పెట్టుకోవడం కంటే మీ చర్చిలోనే ఉంచేసుకోండి అమ్మా అన్నారు. అవునక్క, నిజంగానే నేను అల్లరి పిల్లనక్క. అలా అల్లరి చేయకూడదు ఈసారి నుంచి, ఓకేనా? చేయనక్క. చెప్పిన మాట వింటావా? వింటానక్క. తప్పిపోయిన కుమారుడు వాళ్ళు మళ్ళీ ఏసే దగ్గరకు వస్తావా నువ్వు? వస్తానక్క. పిల్లలు మీరందరూ కూడా ఏసే దగ్గరకు వస్తారా? వస్తామక్క. మీలో ఎంతమంది సండే స్కూల్ కి డుమ్మాలు కొడతా ఉన్నారు? నేనక్క. నువ్వు ముందున్నావులే, నాకు తెలుసు. అరే ఈ అమ్మాయిలాగా ఎంతమంది ఎవ్రీ సండే స్కూల్కి రాకుండా డుమ్మా కొడుతున్నారు? వర్షానా? ఓకే. ఇంకా యామిని కూడానా? మీరు కూడానా బాయ్సా? అక్క మీరు చెప్పండి అక్క, సండే స్కూల్ అక్కలు ఎవరెవరు ఉన్నారు? అక్క ఎదురుగున్న వాళ్ళందరూ కూడా అక్క. ఎదురున్న బాయ్స్ అందరు రారక్క. అరే బాయ్స్ మీరందరూ కూడా సండే స్కూల్కి రారా? అవునక్క. వస్తున్నారా? అరే అయితే చాలా మంది గర్ల్సే ఉన్నారా దొంగలందరూ. ఒరే నువ్వు రావంట కదా సండే స్కూల్కి, ఇక్కడ నుంచి రావాలి సండే స్కూల్కి, ఓకేనా? ఈ అమ్మాయితో పాటు రా, నువ్వు కూడా మానకుండా రా. పిల్లలు రేపు నుంచి నాతో పాటు సండే స్కూల్కి వస్తారు? అదిగో చెప్పేదేనండి. మళ్ళీ ఇంకొకసారి, ఎంతమంది నాతో పాటు రేపటి నుంచి సండే స్కూల్కి వస్తారా మీరందరూ? సరే, మరి నువ్వు ఫస్ట్ ఉంటావా వాళ్ళు ఫస్ట్ ఉంటున్నారో చూద్దామా? నేనే ఫస్ట్ ఉంటానక్క. ఎవరు ఫస్ట్ ఉంటారా? మీరా? నేనే. ఎవరు ఫస్ట్? నేనే. ఎవరు ఫస్ట్? నేనే. ఎవరు ఫస్ట్? నేనే. సరే నేనే అక్క. నువ్వేనా? ఎస్ అక్క. సరే తనవు మీరా? కాదు కాదు కాదు. అవును కాదు. అవును కాదు. అవును అవును కాదు. సరే నువ్వు ఇప్పుడు ఎవరైనా మాటల్లో చెప్తారు, చేతల్లో చూపించాలి కదా. రేపు సండే అక్క ఎవరు రావట్లేదో మీరు చెప్పండి, సరేనా? వాళ్ళు తీసుకొచ్చి పెట్టేద్దాం. ఓకే, ముందు నువ్వు ఇంతకీ నీ పేరు చెప్తావా లేదా చెప్పవా? అక్క నా పేరు షైనీ అక్క. షైనీనా? అవునక్క. మరి ఇందాకెందుకు నీకెందుకు అని చెప్పావు? జోక్ చేశానక్క. జోక్ చేశావా? సరే షైనీకి బాయ్ చెప్పండి. థ్యాంక్ యూ షైనీ చెప్పండి. థ్యాంక్ యూ షైనీ. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. ఓకే బాయ్. ఓకే ప్రేయర్ చేద్దాం. షైనీ కోసం మనందరం కలిసి ప్రేయర్ చేద్దామా? ఓకే కళ్ళు మూసేయండి, ప్రేయర్ చేద్దాం.